హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. మనకైనా పిల్లలకైనా ఒక్కోసారి స్వీటు తినాలనిపిస్తుంది కదండి. అలా స్వీట్ తినాలనిపించినప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా ఇలా చిట్టి చిట్టి మడత పూరీలైతే చేసి పెట్టండి. చిటికెలో చేసుకోవచ్చు. చక్కగా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక కప్పు గోధుమ పిండితో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ స్వీట్ రెసిపీ అనేది. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్దామా. దానికోసం ఇక్కడ మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్న అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలి. మనము ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి, సుజీ రవ్వని. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోండి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలి. చిటికెడు వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనం ఏ స్వీట్ చేసినా కానీ మరింత రుచిగా ఉంటుంది. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసేసుకొని పిండిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా స్పూన్తో కలుపుకోండి. మనం వేడి వేడి నెయ్యి వేసాం కాబట్టి చేయి కాలుతుంది కాబట్టి ఒక్కసారి స్పూన్తో కలుపుకున్నాక కొంచెం చల్లారాక ఇంకా చేత్తోటి చక్క పిండినంతా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న పెరుగు నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో పిండి ముద్దని అలా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇంకొచ్చేసి ఇక్కడ మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ ఒక కప్పున్నర వరకు పంచదార వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చు. నేను ఒక కప్పున్నర వరకు పంచదార వేసుకొని అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు వాటర్ వేసేసుకుంటున్నాను. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మనకి స్వీట్ రెసిపీ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా పొరలుగా వస్తాయి మనకి మడత పూరి అనేది. కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇదంతా కలిపేసుకొని కొద్దిగా దీంట్లో ఇలాచి పొడి కూడా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవరు రెండూ బాగుంటాయి. మనకి పాకం వచ్చే లోపలైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని దాంట్లో నుంచి కొంచెం పెద్ద సైజు పిండి ముద్దనైతే తీసేసుకోండి. కొంచెం ఎక్కువే తీసుకోండి పిండిని. ఇలా తీసేసుకోవాలి. ఇంకా తీసుకున్నాక కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చపాతీలాగైతే లాటించుకోవాలి. మరీ మందంగా కాదు, అలా అని మరీ పల్చగా కాకుండా కొంచెం మనం పిండి ముద్ద ఎక్కువ తీసుకున్నాం కదా, పెద్దగా చపాతీ వచ్చే విధంగా లాటించేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా పెద్దగా చేసేసుకోవాలి. ఒక్కసారి మనం ఎక్కువ పూరీలైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉండాలి. ఇలా చక్కగా పెద్ద చపాతీ చేసుకున్నాక ఒక షార్ప్గా ఉన్న బౌల్ అయినా లేకపోతే గ్లాస్ అయినా తీసుకొని కట్ చేసేసుకోండి. చిన్న చిన్న పూరీలాగా కట్ చేసేసుకోవాలి. మనకి చూడటానికైనా అన్నీ ఒకటే షేప్లో వస్తాయండి మడత పూరీలు అనేది. మనము విడివిడిగా చేసుకుంటే చిన్న చిన్న పూరీలు టైం వేస్ట్. ఇలా చేసుకున్నామంటే ఒకటేసారి మనకి ఒక 6-7 పూరీల వరకు చక్కగా రౌండ్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్తో కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పిండిని మనం కలుపుకున్న పిండిలో వేసేసుకొని మళ్ళీ ఇలాగే పూరీలు చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసుకున్న పూరీని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేయించినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. అన్నీ ఇలాగే చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, పొంగవు మనకి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఇలాగే పూరీలు చేసుకొని అన్నీ ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడైతే ఈ లోపల మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. మరీ మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోయింది కదా, పాకంగి నేను పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మడత పూరీలను అయితే 1 బై 1 మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెమ్మటే కదపకుండా ఒక అర నిమిషమైనా అలా వదిలేసి తర్వాత గరిటెతో కలుపుకుంటూ చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చక్కగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయి మనకి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం పాకంలో వేసి తీసాక తినేటప్పుడు కూడా మనకి చక్కగా క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తాయి ఈ మడత పూరీలు మటుకు. చిటికెలో చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, వీటన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అన్నీ అయితే చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకు చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఇప్పుడు పాకంలో అయితే వేసుకోవాలి. ఉన్నాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని అన్నీ ఒకసారి పాకంలో వేసేసుకుందాము. పాకం కొంచెం చల్లారినట్టయితే మళ్ళీ కొంచెం పాకాన్ని వేడి చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ మడత పూరీలన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలైనా అటు ఇటు కలుపుకుంటూ గరిటెతోని ఒక 2 నిమిషాలు పాకంలో ఉంచి తీసేసుకోండి.
ఇలా తీసేసుకొని మిగతా ఉన్నాయి కూడా మళ్ళీ పాకంలో వేసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాలు పాకంలో ఉంచి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. చక్కగా పీల్చేసుకుంటాయి పాకాన్నయితే. మీరు ఒకవేళ చక్కెర వద్దు అనుకుంటే చక్కెర ప్లేస్లో బెల్లంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది. ఇక్కడ పాకంలో ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. అన్నీ ఇంక ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మడత పూరీలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీటు మనకి ఒక వారం రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.